వాహనం నడిపే సమయంలో నిర్లక్ష్యం, అతివేగం, మద్యపానం వంటి దురలవాట్ల వలన ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని, తమ ప్రాణాలు తామే రక్షించుకోవాలనే ఆలోచన ప్రతి వాహనం నడిపే వ్యక్తిలో ఉన్నప్పుడే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా భీమవరం రవాణా శాఖ ఆధ్వర్యంలో భీమవరం పాత బస్టాండ్ నుండి ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల వరకు వాహన డ్రైవర్లు, విద్యార్థులు, యూత్తో నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. అనంతరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి కేఎస్ఎన్వి కృష్ణారావు, జిల్లా అడిషనల్ ఎస్పీ భీమారావు మాట్లాడుతూ ఇటీవల జరిగిన అనేక ప్రమాదాలను ఉదాహరణగా చూపిస్తూ కేవలం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయని వివరించారు. భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ వాహనం నడిపే సమయంలో హెల్మెట్, సీట్ బెల్ట్ ఉపయోగిస్తే తమ ప్రాణాలను తాము కాపాడుకోగలరని, ఎటువంటి ప్రమాదాన్నైనా ఎదుర్కోగలరని నొక్కి చెప్పారు. తన కుటుంబమంతా సీట్ బెల్ట్ పెట్టుకుని ప్రయాణం చేయడం వలన ఎటువంటి గాయాలు లేకుండా తప్పించుకోగలిగామని చెప్పారు. జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ వాహనాలు నడిపే సమయంలో ఎమర్జెన్సీ డోర్, ఫైర్ సేఫ్టీ బాక్సులు పెట్టుకుని అవి ప్రయాణికులకు చూపించి ప్రయాణం చేయించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, రవాణా శాఖ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అంశం. ఎంతో మంది ఎన్నో విలువైన ప్రాణాలు రోడ్ల మీద పోవడం అనేది చాలా బాధాకరం. అంటే లాస్ట్ ఇయర్ మనకి 86 మంది చనిపోయారు. అంటే 86 అంటే 86 అనేది ఒక సంఖ్య కాదండి. దాని వెనకాల అనేక బడుగు వర్గాలు ఉంటాయి, కన్నీళ్లు ఉంటాయి, ఒంటరి అయిపోయిన ఫ్యామిలీస్ ఉంటాయి. యంగ్స్టర్స్ చనిపోతే వాళ్ళ యొక్క ఫ్యామిలీ, పేరెంట్స్ యొక్క బాధ వర్ణాతీతం. చిన్న తప్పు వల్ల, అంటే హెల్మెట్ పెట్టుకోకపోవడమో లేకపోతే ర్యాష్ డ్రైవింగ్ వల్ల, అవి చిన్న తప్పులు కాదు, పెద్ద తప్పులు అయినప్పటికీ ప్రాణాల దాకా పోవడం అనేది అది మనం ప్రివెంట్ చేయగలిగిన విషయం ఇది. కాబట్టి పిల్లలు, స్టూడెంట్స్, పెద్దవాళ్ళు అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. దాని మీద అవేర్నెస్ అంటే అందరికీ అన్ని రూల్స్ అన్నీ తెలుసు. కాకపోతే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఒక మెసేజ్ ప్రతి ఒక్కరికి ఇవ్వాలని అనుకున్నాము. ప్రజల ప్రాణాలు ఎంత విలువైన ఈ సొసైటీకి, అంటే వారి యొక్క కుటుంబానికే కాదు, ఒక యూత్ అనే ఒక వాళ్ళు చనిపోతే అది నష్టం, ఆ కుటుంబానికి ఎంత తీర నష్టమో, అలాగే అంత ప్రొడక్టివ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోతే ఆ సొసైటీకి కూడా అంతే నష్టం అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి ఒక్కరూ ప్రతి రూల్ ని కూడా ఖచ్చితంగా పాటించే విధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనే విషయాన్ని చెప్పడం కోసం ఈ ప్రయత్నము. ఈ వారోత్సవాల్లో కూడా అనేక కార్యక్రమాలు టేకప్ చేయడం జరిగింది. వచ్చే వారంలో కూడా కొన్ని కార్యక్రమాలు, అవేర్నెస్ కార్యక్రమాలు టేకప్ చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఈ గవర్నమెంట్ కూడా దీని మీద చాలా సీరియస్ గా, ఎందుకంటే ఒక సునామీ వస్తే వేల మంది చనిపోతున్నారు, ఒక రోడ్డు యాక్సిడెంట్లో కొన్ని వేల మంది చనిపోతున్నారు. కాబట్టి ఇది ఇటువంటిది ఓన్లీ మానవ తప్పిదాలే. కాబట్టి దీనికి నివారణే ముఖ్యంగా హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్. 2 వీలర్స్ డెత్స్ గత సంవత్సరంలో 86 డెత్స్ జరిగాయి. ఎగైన్ అవన్నీ తగ్గించడానికనే ఎక్కువగా విద్యార్థులు దీంట్లో నష్టపోతున్నారు. కాబట్టి ఈ ర్యాలీ అనేది, వాకర్ ర్యాలీ అనేది చాలా ఇంపార్టెంట్. రహదారి భద్రత అనేది అందరి బాధ్యత. ఈ రహదారి భద్రత మాసోత్సవాల్లో ఎందుకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం అంటే, జనరల్ గా యాక్సిడెంట్స్ లో ఎక్కువ మానవ తప్పిదాలు జరుగుతున్నాయి. కాబట్టి అవేర్నెస్ చేయాలనేది ముఖ్య ఉద్దేశంగా గవర్నమెంట్ భావించడం వల్ల చేస్తున్నాము. మేమందరూ సీట్ బెల్ట్ పెట్టుకున్నాం కాబట్టి ఆ కారుకి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. 6 ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి. మాకెవ్వరికి బాడీ మీద చిన్న స్క్రాచ్ లేదు. బండి అఫ్కోర్స్ మంచి బండి కాబట్టి ఆ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంది. మేమంతా లక్కీగా సేవ్ అయ్యాం. బండి నేను అక్కడ ఆపాను, వెంటనే దిగి బయటకు వచ్చి డోర్స్ అన్ని ఓపెన్ చేసి మా వాళ్ళందరినీ బయటకు తీశాను. ఇది ఎందుకు చెప్పానంటే, నీకు
సీట్ బెల్ట్ పెట్టుకోవడం అలవాటు లేకుండా ఉండుంటే ఈ పాటికి మాకందరికి దండేసేది ఆ రోజు. సీట్ బెల్ట్లు ఉన్నాయి, మేము పెట్టుకున్నాం, అన్నీ మొత్తం బెలూన్స్ ఓపెన్ అయినాయి. లక్కీగా నాకు ఆ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల నేను పంక్ అవ్వకుండా ఇంత పక్కన నా పక్కన వెహికల్ వెళ్ళినప్పటికీ కూడా నా బండిని అలా కంట్రోల్లో తీసుకెళ్ళి రోడ్డు మీదకి తీసుకురాగలిగాను. అంత మటుకు ఎక్స్పీరియన్స్ లేకపోతే కూడా మా ఈ రైలింగ్ తర్వాత 25 feet కింద డెప్త్ కల్వర్ట్ కన్స్ట్రక్షన్ ఉంది. సో నా బండి అవతల పడిపోయినా లేకపోతే ఇది పట్టి కొట్టినా ఈరోజు మేము లేవు. ఈ పని మామూలు దండ వేసి 5వ వర్గంతో 6వ వర్గం చెప్పుండేవాడు మామూలు. చాలా కాన్షియస్గా ఉండండి. ఈ మనం ఇప్పుడంతా స్లోగన్స్ రైజ్ చేశాం, స్పీడ్ థ్రిల్స్ అండ్ కిల్స్ అని కూడా ఇంకా మనం అక్కడ ఒక ప్లకార్డ్ పట్టుకున్నాం. సో ఇవన్నీ కూడా బైక్ నడిపినప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి, 4-wheelerతో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఇది మన బాధ్యత, ఏదో మేము చెప్తున్నామని కాదు. ఇది ఒక సామాజిక బాధ్యత కాకుండా పర్సనల్గా మనం కూడా ఫీల్ అవ్వాలి. అదే మనం ఇంట్లోంచి వచ్చాము, మన పేరెంట్స్ మన కోసం వెయిట్ చేస్తారు, వాళ్ళ పరిస్థితి ఏంటి. రేపొద్దున మీరు అనుకోవచ్చు, అదే నేనే ఇండివిజువల్గా వెళ్ళాను కదా, నేను పడిపోయాను, నాకేం కాలేదు. ఓకే, ఇట్లా చాలా కేసెస్ మేము రోజు చూస్తాము. ఒక అబ్బాయి చనిపోతే ఆ అబ్బాయి రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. చనిపోయిన విదిన్ 1 month వాళ్ళ మదర్ సూసైడ్ చేసుకుంది. దానికి కారణం ఎవరు? వీడి రాసిన నెగ్లిజెంట్ డ్రైవింగ్ వల్లే కదా. వాడు మరీ తాగి వాళ్ళ ఇంట్లో తెలియదు, మావాడు చాలా శ్రీరామచంద్రుడు అనుకుంటారు. ఈ అయ్యగా ఫుల్గా తాగి బండి వేసుకుని కొట్టి ఆడు స్పాట్లో చనిపోవడమే కాకుండా వెనకాల ఎవడో ఎక్కడ ఇంకో ఫ్రెండ్ వాడికి స్పైనల్ కార్డ్ కట్ అయిపోయింది. ఇది జరిగిన 1 month వాళ్ళ అమ్మకు వాళ్ళ కొడుకుతో ఉన్నటువంటి అటాచ్మెంట్ ఆమె తట్టుకోలేక ఎంత కౌన్సిలింగ్ చేసినా వినక లాస్ట్ ఆవిడ సూసైడ్ చేసుకుంది. కూడా మనిషి చనిపోతాడు, మర్డర్ కేసులో కూడా మనిషి చనిపోతాడు. కానీ యాక్సిడెంట్ కావాలని నాకు తెలిసి ఎక్కడ జరగవు. ఎక్కడన్నా 1-6 ప్లాన్ చేసి ఏదైనా చేసి ఉంటే జరిగిందని నాకైతే తెలియదు. అందుకనే యాక్సిడెంట్కి కొంత మర్డర్ కేసుకు ఒక సివియారిటీలో తేడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే జనం అందరికీ ఒక అపోహ అనేది పెరిగిపోయింది బాగా. ఏదో రహదారి భద్రత ఏదో వెళ్తున్నాము అని ఎందుకు అనుకుంటున్నాం అంటే మనం చిన్నప్పటి నుంచి అంటే నడక నేర్చిన కానించి రహదారిని వాడుతున్నాం. నేను ఇన్ని సంవత్సరాలుగా తిరుగుతున్నాను, ఏం కాలేదులే, వీళ్ళు చెప్పి నాకు తెలుసు, నేను పాటించకపోయినా ఏం జరగట్లేదు కదా, ఇప్పుడే కొత్తగా పాటించాలనే ఒక అపోహని మన మనసులో డెవలప్ చేసుకుని మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా ఈ ప్రమాదాలను బారిన పడి ప్రమాదం జరిగిన తర్వాత బాధపడే కంటే ముందు జాగ్రత్త తీసుకుంటే దాని నష్టాన్ని నివారించవచ్చు అనే భాగంగా అది తెలియజేయడానికి మాత్రమే మేము ఇంత కష్టపడుతున్నాం. రహదారి భద్రత లేదు అంటే అందరికీ తెలిసినవే, ఇవేమి మేము కొత్తగా ఈరోజు చెప్పేవి కాదు, మీరు తెలుసుకునేవి కూడా కాదు, అందరికి తెలిసినవే. కానీ పాటించట్లా. ఎందుకు చెప్తున్నాం అంటే పత్తాగా మరీ ఇప్పుడు యాక్చువల్గా మా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఇంతకుముందు రోజుల్లో ఉండేది, దాని తర్వాత వారాల్లోకి వచ్చిన తర్వాత పక్షంలోకి వచ్చింది, ఇప్పుడు మాసాల్లోకి వచ్చింది. ప్లస్ అయినా కానీ సంవత్సరం మొత్తం మేము అన్ని కాలేజెస్లో స్టూడెంట్స్కి అవేర్నెస్ చెప్తున్నాం. ఏదో మేము చెప్పినప్పుడు ఏదో కూర్చుని బలవంతంగా టీచర్ గారు లేకపోతే వాళ్ళ ప్రిన్సిపాల్ ఏదో చెప్పారని చెప్పేసి బలవంతంగా ఇంటర్ కాకుండా మీరు కూడా ఇందాక మేడం గారు చెప్పినట్టుగా మన ప్రాణం మీద మనకు ఒక భద్రత, మన ప్రాణం జాగ్రత్తగా బయటకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకోవాలనేది ఒక బాధ్యత అనేది ఉండాలి. అది లేని రోజు మనం ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా కానీ ఉపయోగం ఉండదు. యువతను పార్టిసిపేట్ చేయాలి అనేటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఎక్కువ శాతం యాక్సిడెంట్ జరిగేటువంటి దాంట్లో సింగిల్ రైడ్స్ అంటే దట్ మీన్స్ 2-wheeler మీద జరిగే ప్రమాదాలు ఎక్కువ శాతం యువతే చనిపోవడం జరుగుతుంది. మీరు దానిని దృష్టిలో పెట్టుకుని హెల్మెట్ కంపల్సరీగా ధరిస్తూ ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా, ట్రిపుల్ రైడ్ డ్రైవింగ్ చేయకుండా ఉండాలని చెప్పి అందులో మిమ్మల్ని కూడా ఈ ర్యాలీలో భాగస్వాములు అనేటువంటి చేయడం జరిగింది. సో దీన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని యువత అందరూ కూడా తప్పనిసరిగా మీరు ఈ రోజు ఇక్కడ చదువుకుంటూ ఉండొచ్చు, రేపు పొద్దున మీరు బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు. ఏ కారణాలు చేతైనా సరే మీరు 2-wheeler రైడ్ చేస్తుంటే ఖచ్చితంగా హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోండి. మీరు ట్రిపుల్ రైడ్ అనేటువంటిది అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే రోజు రోడ్డు మీద గమనిస్తూనే ఉంటాం. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ట్రిపుల్ రైడింగ్ కంటిన్యూస్ చేస్తూనే ఉంటున్నారు. ఇవంతా క్యాంపస్ లోనే దాటి వెళ్ళేంత లోపలే ట్రిపుల్ రైడ్ చేస్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో ట్రిపుల్ రైడ్ చేయొద్దు, హెల్మెట్ తప్పనిసరిగా ధరించండి. ఓవర్ స్పీడ్ రైడ్